తులసి సరే గాని ఈ జూంకా ఎందుకు పోగొట్టుకున్నావు? నేనా? లేదే, అది నాది కాదు. ఆహా, ఈ చెవిదే కదా ఈ జూంకా. అంటే ఈ చెవి నీది కాదా? పట్టు. అమ్మా, వీడు నాకు కరెక్ట్ పేరైతే వీడే నాకు రాసి పెట్టుంటే ఈ జుంకా జ్యోతికి కనిపిస్తుంది. ఇది నా జుంకా అని వాడు గుర్తుపట్టి నా కోసం తీసుకొచ్చి నా చెవికి పెడతాడు. నేను పెట్టాలని పోగొట్టుకున్నావు కదా? నా జుంకా పోగొట్టుకుంటే పెట్టావు, బానే ఉంది. మీ వదినలిద్దరికీ మీ అన్నయ్యలు మల్లెపూలు కొనిపెట్టారు, మరి నాకు కొనివ్వాలని నీకు అనిపించలేదా? లక్ష్మి, నువ్వు నాకు ఇలాంటి ఛాన్స్ ఇవ్వాలి గాని నీకోసం మల్లెపూలేంటి, గులాబీ పూలు, చామంతి పూలు, తంగేడు పూలు అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాను. రే మొద్దోడా, తంగేడు పూలు సంక్రాంతి గొబ్బెమ్మలో పెడతారా? నువ్వు నా సంక్రాంతి ముగ్గువి లక్ష్మి, నువ్వు నా పండగవి. ఫ్లోలో అలా వచ్చేసింది, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. అన్న, 3 మల్లెపూలు ఇవ్వరా? ఎంత? 200 బాబు. థ్యాంక్ యూ. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్యా ఆరాధ్యా, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా. పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. ఇన్నాళ్ళకి నీ ఇష్టాన్ని ఇలా బయట పెట్టావా? నా జన్మ ధన్యమైపోయింది. థ్యాంక్ యూ లక్ష్మి. అత్తయ్య, అక్కడ తాజా మల్లె పువ్వులు చాలా బాగున్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంట్లో దేవుడి పటాలకి మాల కట్టి వేయొచ్చు. తులసి, నీలాగే నీ పెద్ద కోడలికి భక్తి ఎక్కువే. గుడికొచ్చి దండం పెట్టుకుని కూడా ఇంట్లో దేవుడు పటాల గురించి ఆలోచిస్తోంది. నేను చెప్తానంటీ, ఆడపిల్లకి భయము భక్తి రెండు ఉండాలి. అప్పుడే ఆ కాపురం గాని ఇల్లు కాని కలతలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అది నా పెద్ద కోడలికి కాస్త ఎక్కువ ఉంది అంటున్నారు ఆంటీ. ఇక్కడ కూడా పెద్ద కోడలు ప్రతి చోట నెత్తిని పెట్టుకోవడమే. ఈ రేవతి నాన్ సెన్స్ ని ఎలా అయినా వదిలించుకోవాలి.
అమ్మా రేవతి తులసి అత్తయ్య నాన్న అమ్మకి మాట వచ్చేసింది. అమ్మ మాట్లాడుతుంది నాన్న. అవునరా, నా తులసి ఇప్పుడు మాట్లాడుతోంది. తులసి తులసి అత్తయ్య రేవతి నీకు పెద్ద ప్రమాదం తప్పింది. కాలేదత్తయ్య, మీకు నోరు వచ్చేసింది. మీ చెవులు కూడా వినపడుతున్నాయి కదా? నేనేం మాట్లాడుతున్నానో వినిపిస్తుందా? అరే నాకు నాకు నోరు వచ్చేసింది. నాకు చెవులు కూడా వినిపిస్తున్నాయి. నీకు యాక్సిడెంట్ జరగబోతుందన్న షాక్ లో నాకు గొంతు వచ్చేసింది. సర్జరీతో రాని గొంతు ఒక్క షాక్ లో రావడం ఆశ్చర్యంగా ఉంది కదా. అమ్మా నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా. గలగల్లాడే నీ నోటి మాట విని ఎంత కాలం అయిందమ్మా. ఏ ముహూర్తాన్ని గుడికొచ్చామో వదినకల యాక్సిడెంట్ మిస్ అవ్వడం, అమ్మకి మాట రావడం అంత మంచి జరిగింది. అమ్మా ఇన్ని రోజులు మాటలు లేకుండా ఉన్నావు. అవన్నీ ఒక్కసారిగా గలగల మాట్లాడేమ్మా. నువ్వు మాట్లాడుతుంటే వినాలనుంది. నీకు నోరొచ్చిందన్న సంతోషంలో మాకెలా ఉందంటే ఇండియాకి వరల్డ్ కప్ వచ్చినంత ఆనందంగా ఉందమ్మా. రే జ్యోతి, అమ్మకి అసలు మాట పోలేదు, చెవులు కూడా పోలేదురా. మా పెళ్ళిళ్ళ కోసం అలా నటించిందంతే. ఒరే విష్ణు, కొంపు ముంచావు కదరా. విష్ణు ఈశ్వర్ల పెళ్లిళ్ళు చేయటానికి అలా నటించిందా? నాతో ఒక్క మాట అయినా చెప్పలేదేంటి తులసి? రే విష్ణు, ఏం అవుతున్నవరా? నేను నటించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? షాక్తోనే మాట వచ్చింది కానీ అమ్మ ఎందుకు నటిస్తుంది? చాలా బాగా నటిస్తున్నారు క్యాటరింగ్ తులసమ్మ. షాక్ లో మీకు మాట రావడం కాదు, షాక్ లో మీ పెద్ద కొడుకు ఇలా నోరు జారుతాడని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. మీ అమ్మ నటిస్తుందన్న విషయం నీకు మాత్రమే తెలుసా, లేకపోతే ఈశ్వర్ నీకు కూడా తెలుసా? అమ్మ నటించడం ఏంటి ఝాన్సీ? అది నాకు తెలియడం ఏంటి? ఝాన్సీ, నువ్వు పొరపాటు పడుతున్నావు. డాక్టర్ ఏం చెప్పారు? కళ్ళ ముందు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, ఎవరికైనా ప్రమాదం జరిగినా, అలాంటి షాకింగ్ సందర్భాల్లో నాకు మాట వచ్చే అవకాశం ఉందని చెప్పారు కదా. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఇలాంటి కేసులు ఇదివరకు చాలా ఉన్నాయి. నాకిలా మాట రావడం కొత్త ఏమీ కాదు. మెడికల్ మిరాకిల్స్ లో ఇదొక మిరాకిల్. నాకు అలా వచ్చేసిందంతే. అబ్బో, అప్పటికప్పుడు కథ లేయడంలో మీకు మీరే సాటి. అంటే మీకు రేవతికి యాక్సిడెంట్ జరగబోతుందన్న షాక్ లోనే మాట వచ్చిందంటారు. అంతేమ్మా, ఆ షాక్ లోనే నాకు మాట వచ్చేసింది అంతే. ఏది అలాని మీ ముగ్గురు కొడుకుల మీద ఓటేసి చెప్పండి. చెప్పలేరు, ఎందుకంటే మీరు నటించారు, అబద్ధం చెప్పారు. జీవితాంతం మోసం మోసం. పెళ్లి చూపులకి నువ్వు రాకుండా వారం వర్జం అని నువ్వు తప్పించుకోవడం మోసం. నిశ్చితార్థంలో నువ్వు మాస్క్ పెట్టుకొని నువ్వు రావడం కూడా మోసమే. పెళ్లిలో ఎమోషనల్ గా నటించడం కూడా మోసమే. ఎవ్వరికి కాస్తైనా నీ మీద అనుమానం రాకుండా
భలే నటించేశావు. నటనలో తెగ జీవించేశావు. అమ్మా ఝాన్సీ, నాకు మాట వచ్చినా నేను మాట్లాడకపోయినా నా వల్ల ఎవరికీ అన్యాయం జరగలేదు కదా. నేను మాట్లాడగలను అన్న నిజం దాచడం అది నాకు నేను వేసుకున్న శిక్షే కానీ నిన్ను మోసం చేయాలని కాదు. నేను మాట్లాడకపోవడం వల్ల కూడా మీ అందరికీ మంచి జరిగింది కదా, మీకొచ్చే నష్టం ఏమీ లేదు కదా. వారెవ్వా, మోసాన్ని కూడా గొప్ప త్యాగంగా తేనె పోసి చెప్పడంలో మీరే గొప్ప మాస్టర్. ఝాన్సీ, అమ్మ అలా దాచడం వల్ల నీకు కలిగిన ఇబ్బంది ఏంటి? నిన్ను మోసం చేసినట్టు ఎలా అవుతుంది? అయినా అమ్మ చెప్తుంది కదా. గలగలా మాట్లాడే నా తులసి మాట్లాడకుండా ఆగిందంటే అది త్యాగమేనమ్మా. అదెంత కష్టమో నీకు తెలియట్లేదు. ఝాన్సీ, మన మంచి కోసమే కదా అమ్మ ఇలా నటించానంటుంది. ఎందుకు ఈ విషయాన్ని పెద్ద చేస్తున్నావు? మీ ప్రేమను గెలిపించడం కోసమే కదా మా అమ్మ ఇలా చేసింది వదినా. ఝాన్సీ, ఆంటీ మోసం చేసిందని నువ్వు అంటున్నావు. ఆమెకి బలం బలహీనత అయినా ఆ మాటనే పక్కన పెట్టి మీరెన్ని మాటలు అంటున్నా ఏమి మాట్లాడకుండా ఎంత నరకం అనుభవించిందో ఎందుకు నువ్వు ఆలోచించలేకపోతున్నావు? అయినా ఇప్పుడు అక్క మాట్లాడడం వల్ల ఎవరికేం నష్టం వచ్చింది? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! సూపర్ సూపర్ సూపర్! ఈవిడ చేసిన మోసాన్ని మీరంతా ఎంత బాగా వెనకేసుకొస్తున్నారు. మీరంతా అనవసరంగా ఈవిడ్ని వెనకేసుకొచ్చి మీ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. కుటుంబం కుటుంబం అసలు ఏం నటించేస్తున్నారు? ఇప్పుడు ఈవిడితో పాటు మీ అందరినీ చూస్తుంటే నాకు చిరాకొస్తుంది. అయ్యో, అసలు ఇలాంటి మోసపూరిత మనస్తత్వాల మధ్య మీ కుటుంబంలో ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఛీ! అయ్యో ఝాన్సీ, వెళ్ళకమ్మా. నా మీద కోపం ఉంటే నన్నెన్నైనా తిట్టు, ఏమైనా అను. అంతేకాని ఇంట్లో నుంచి వెళ్ళాలని మాత్రం అనుకోకు. అది నీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. నాకు మీరెవ్వరూ నచ్చలేదు. బాయ్. రే ఈశ్వర్, నువ్వు అలా మౌనంగా ఉండిపోతావేంట్రా? వెళ్ళరా, వెళ్ళి ఆపు. వెళ్ళిపోతుందిరా. వెళ్తుంది కదమ్మా. మోసపూరితమైన మనుషులు మనస్తత్వాలు అంటుంది కదా. అంత మాటన్న తర్వాత దాన్ని బతింలాడుకోవడం దేనికి? వెళ్ళని. అయ్యో ఈశ్వర్. అమ్మా, ఝాన్సీ మనసు మారాలని వస్తే ఝాన్సీయే వెళ్ళిపోతుందేంటి? ఐమ్ సారీ. ఇప్పుడు మా అమ్మకి చెవులు కూడా వినిపించవు. ఫోన్లో టైప్ చేసి చూపించు. మీ అబ్బాయి ఆ మంగళసూత్రాలు నా మెడలో కట్టేటప్పుడు నువ్వు మండపంలో ఓ, నీకు వినిపించదు కదూ? వెయిట్. ఇప్పుడు నేను నీకు సారీ చెప్పాలి. నన్ను క్షమించండి అత్తయ్య. రేవతి, తప్పుకో. రేవతి,
ఈవిడ పేరు క్యాటరింగ్ తులసమ్మ కాదు, డ్రామా తులసమ్మ. మాట పోయింది చెవులు పోయాయని నాటకమాడి నన్ను నా కుటుంబాన్ని మోసం చేసింది. ఇలాంటి ఇంట్లో నీ కోడలుగా నేను అస్సలు కాపురం చేయను. ఈ రోజుతో ఈ ఇంటితో సంబంధం తెంచుకుని వెళ్ళిపోతాను. నువ్వు నీ కుటుంబం మొత్తం ఇలాంటి నాటకాలతోనే సంతోషంగా ఉండండి. ఈశ్వర్, ఝాన్సీ వెళ్ళిపోతుందిరా, పదండి వెళదాం. ఝాన్సీ ఝాన్సీ వదినా, 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 ఝాన్సీ వదినా, ఝాన్సీ వదినా, వదినా, ఝాన్సీ వదినా. ఝాన్సీ రే ఈశ్వర్, ఝాన్సీ వెళ్ళిపోతుందిరా, వెళ్ళి ఆపరా. అమ్మా, గుడి దగ్గరే అర్థం చేసుకునే మనిషి ఇప్పుడు మాత్రం ఏం అర్థం చేసుకుంటుంది? వెళ్ళిపోని అమ్మా. రే ఈశ్వర్, నువ్వు కూడా పంతానికి వెళ్తావేంట్రా? ఒకరు ఆవేశపడితే ఒకరు తగ్గాలి. అప్పుడే ఆ కాపురం పచ్చగా ఉంటుంది. ఝాన్సీ అంత మొండిది కనుకే ఇన్ని రోజులు నా నోటికి తాళం వేసుకుని కూర్చున్నాను. రేవతికి ప్రమాదం జరగబోతుండడం వల్లే నేను నోరు తెరిచాను, కానీ లేదంటే ఇంకొంతకాలం నేను ఇలాగే ఉండేదాన్ని. అమ్మా, అలాంటి మనిషి కోసం ఇన్నాళ్ళు నువ్వు మౌనవ్రతం చేసి అనుభవించిన బాధలు చాలు. జరిగింది ఒకందుకు మంచి అయింది. ఆ ఝాన్సీ నిజ స్వరూపం ఏంటో తెలిసింది. అరే ఈశ్వర్, ఝాన్సీతో నీ పెళ్లి జరిపించడానికి నేనెంత కష్టపడ్డాను. ఆ కష్టం దేనికిరా? ఇలా ఒక్క రోజుతో ఒకరికొకరు తెగతెంపులు చేసుకోవడానికా? అత్తా కోడళ్ల మధ్య, భార్య భర్తల మధ్య ఏదో ఒక పట్టింపు వస్తుంది, గొడవలు జరుగుతాయి. ఇది ప్రతి ఇంట్లోనూ జరిగేదే. నేను మోసం చేసే మీ పెళ్లి జరిపించానని ఝాన్సీ నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంది. కానీ ఇందులో తను నిన్ను తప్పుగా అనుకోవడం లేదు. ఆవేశంతో ఊగిపోతున్న మనిషి కాసేపటి తర్వాత చల్లబడుతుంది. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా కూర్చోబెట్టి నచ్చచెప్పి తీసుకురా, వెళ్ళు. నేను వెళ్ళనమ్మా. అన్నయ్య, అమ్మ అంతలా చెప్తుంటే వెళ్ళనంటావేంటి? ఈశ్వర్, ఒక అబద్ధంతోనో ఒక అపార్థంతోనో ఇంకా జీవితాంతం ఝాన్సీని మర్చిపోతావా? ఈశ్వర్, పెళ్ళంటే 3 నాళ్ల ముచ్చట కాదు, 100 ఏళ్ల పంట. ఏం చెప్పినా మీ సంతోషం కోరే చెప్తాం. పంతమ్మాని బయలుదేరు. వెళ్ళండి ఈశ్వర్ గారు. అన్నయ్య, ఇంతమంది చెప్తుంటే వెళ్ళనంటావేంటన్నయ్య? వెళ్ళన్నయ్య. వెళ్ళి ఈశ్వర్. నేను వెళ్ళనురా. ఏమండి, వీడు అర్థం చేసుకునేలా లేడు. మనం వెళదాం పదండి. పెళ్లి క్షమాపణలు చెప్పి అర్థం చేసుకోమని బతిమాలి ఎలాగోలా ఝాన్సీని తీసుకొద్దాం, పదండి. అంత ఆవేశంగా వెళ్ళిన మనిషి గోడ కొట్టిన బంతిలా మళ్ళీ అంత ఫాస్ట్ గా తిరిగొచ్చిందేంటి? నా కోడలు అర్థం చేసుకునే మనిషి కనుకనే వెనక్కి తిరిగొచ్చింది. నువ్వు లోపలికి రమ్మా, రా. హలో తులసి గారు, నేను మిమ్మల్ని అర్థం చేసుకొని వచ్చానని మాత్రం దయచేసి తప్పుగా అనుకోకండి. మోసం ఎప్పటికీ మోసమే.